Jungle. ఫోన్ పే నుంచి బిగ్ అప్డేట్ రావడం అయితే జరిగింది. ఫోన్ పే కూడా మీరు రెగ్యులర్ గా వాడే వాళ్ళకి 10,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు అయితే వాళ్ళైతే లోన్ ఇస్తున్నారు. ఈ లోన్ రావాలి అని అంటే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, మీరు ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, అయితే ఈ లోన్ ఎప్పటి నుంచి ఎప్పటిలోపు రీపేమెంట్ చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు ఇదివరకు ఏదైనా యాప్లో లోన్ తీసుకున్నారా, తీసుకోలేరా, మీరు ఏ యాప్లో లోన్ తీసుకున్నారు కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. చాలా మంది అమౌంట్ అవసరం ఉండి ఈ లోన్ అయితే అత్యవసర సమయానికైతే తీసుకుంటా ఉంటారు. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఎవరైనా సరే లోన్ ఇస్తారు, బ్యాంకు వాళ్ళు అయినా ఇస్తారు. కానీ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఎవరు కూడా లోన్ ఇవ్వరు. కాబట్టి మీరైతే మీ ఫోన్పే యాప్లో అయితే లోన్ అయితే తీసుకోవచ్చు. మీకు ఈ ఫోన్పే యాప్లో లోన్ రావాలి అని అంటే ఇక్కడ పర్సనల్ లోన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయాలి. అయితే ఈ లోన్ రావాలి అని అంటే మీకు క్రెడిట్ స్కోర్ అయితే 750, 720 కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రమే మీకైతే లోన్ అయితే వస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ అంటే మీ సిబిల్ కనుక తక్కువగా ఉన్నట్లయితే మీకైతే లోన్ అయితే రాదు. మీరు అప్లికేషన్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా సిబిల్ స్కోర్ అయితే చెక్ చేసుకోండి. మీకు సిబిల్ స్కోర్ 700 పైన ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పర్సనల్ లోన్ 10,000 నుంచి 5 లక్షల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ లోన్ కావాలి అని అంటే కూడా మీకు సిబిల్ స్కోర్తో పాటు పాన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఖచ్చితంగా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో అదే నెంబర్ మీ మొబైల్లో ఉండాలి. ఎందుకనంటే 2-3 టైమ్స్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తేనే మనము ప్రాసెస్ అనేది చేయడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా సరే సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి లోన్ వస్తుంది, సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి లోన్ అయితే రాదు. మీకు ఇదివరకు ఏదైనా చెక్ బౌన్స్ కానీ, పెండింగ్ డ్యూస్, ఓవర్ డ్యూ కానీ ఏవైనా ఉన్నట్లయితే మీకైతే లోన్ అయితే రాదు. మీకు ఎటువంటి డ్యూ గనక లేనట్లయితే మీకు లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 10,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు అయితే మీకు లోన్ వస్తుంది. ఈ వచ్చిన లోన్ను మంత్లీ రీపేమెంట్ అయితే చేయాలి. మీకు అక్కడ ముందే చూపిస్తుంది మీకు ఇంత అమౌంట్ వస్తుంది, ఇంత ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, మీ బ్యాంక్ అకౌంట్కు ఇంత ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఎప్పుడు కట్టాలి, ఎంత ఈఎంఐ కట్టాలి, మీకు ఎన్ని ఈఎంఐలు కట్టాలి కూడా మీకు అక్కడ స్క్రీన్ పైన చూపించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లోన్ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఎందుకనంటే చాలా మంది లోన్ అయితే తీసుకుంటారు, టైంకు పేమెంట్ చేయరు, మీకు సిబిల్ స్కోర్ తగ్గుతుంది. ఫ్యూచర్లో ఏదైనా లోన్ కావాలి అని అంటే మీకు లోన్ వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఎవరైనా సరే లోన్ తీసుకుంటే మీరు 100% రీపేమెంట్ చేస్తాము అని అనుకుంటేనే మీరైతే లోన్ తీసుకోండి. ఒకవేళ మేము చేయలేమనుకున్న వాళ్ళు ఈ లోన్ అయితే తీసుకోకండి. ఎందుకనంటే ఇప్పుడు 5,000, 10,000 లోన్ వస్తుంది, మీరు కట్టరు. ఫ్యూచర్లో మీ హౌస్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, ఇంకేదైనా లోన్ తీసుకుందామన్నా మీకు లోను ఎక్కడ కూడా రాదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా లోన్ తీసుకుంటే ఆన్ టైం పేమెంట్ అయితే చేయాలి. అయితే ఏ యాప్లో లోన్ తీసుకుంటే బాగుంటుంది, ఈ ప్లేస్టోర్లో బెస్ట్ యాప్స్ ఏవి అని కూడా మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. మీకు ఇంకా ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉన్నా ఆ వీడియో అయితే చూడండి. మీరు ఏ యాప్లో తీసుకుంటే జెన్యున్గా ఉంటుంది అట్లాంటి విషయాలు ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.